ప్రధాని మోదీ అమరావతి పర్యటన దృష్ట్యా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. వివిధ ప్రాంతాల మీదుగా వాహనాలు మళ్లించనున్నారు. విశాఖ నుండి వచ్చే భారీ వాహనాలు పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర నిలిపివేస్తారు. అలాగే హైదరాబాద్ వైపు నుండి వచ్చే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం టెర్మినల్ దగ్గర నిలిపివేయాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో సభ జరిగే ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్ ఎగురవేయటానికి కూడా అనుమతి ఉండబోదని డ్రోన్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల ఇవే నిబంధనలు అమలు అవుతాయి. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటనను భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన తిరువనంతపురం నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడ నుండి ఆయనకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుండి ప్రధాని హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. ఇప్పటికే 4 హెలికాప్టర్లు విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లేలా 2 మార్గాలను ఎంపిక చేశారు. రహదారిపైకి వచ్చి కేసరపల్లి, గూడవల్లి, ఎనికేపాడు, రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తారు. బెన్ సర్కిల్, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి కరకట్ట మీదుగా రాజధానికి వెళతారు. ఈ మార్గంలో కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇది కాకుండా మరో మార్గాన్ని కూడా సిద్ధం చేశారు. ఆ సమయంలో రోడ్ షో నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. రోడ్ షో ఉంటే ఆ ప్రాంతం కూడా నో ఫ్లై జోన్ పరిధిలోకి వస్తుంది. ఎక్కడా బెలూన్లు కూడా ఎగురవేయకూడదని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రజలకు సూచించారు.